హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మనకి హెల్త్ బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, నోరు బాగాలేదన్నప్పుడు ఏం తినాలి తెలియదు, ఏం తినాలనిపించట్లేదు అనుకునే టైంలో తినడానికి 2 మినిట్స్లో రెడీ చేసుకునే ఒక రెసిపీ చూపిస్తున్నాను. అదే మెంతి మజ్జిగ చేయడానికి ముందుగా కొంచెం గోరు పులుపుగా ఉన్న పెరుగు తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని చిలుక్కోవాలి. ఆ తర్వాత అందులో మనం ఉప్పు, పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని మెంతులు, కొంచెం వామునే ఈ మెంతి మజ్జిగలో ఇంపార్టెంట్ అన్నమాట. మెంతులు, వాము వేసుకొని వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు వేసుకొని తిరగమాత పెట్టుకోవాలి. మెంతులు ముందు వేసుకుంటే ఏంటంటే చేదు లేకుండా చక్కగా వేగిపోతాయి కాబట్టి ఫస్ట్ మెంతులు వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని తిరగమాత చక్కగా వేగించుకోవాలి. తిరగమాతలోనే ఉంటుంది మెంతి మజ్జిగలో వచ్చే ఫ్లేవర్ అంతా కూడా మనకి తిరగమాత నుంచే వచ్చేస్తుంది. తిరగమాత చక్కగా వేగిపోయిన తర్వాత ఈ తిరగమాతని మజ్జిగలో వేసేసుకోవడమే, అంతే. మనకి మెంతి మజ్జిగ రెడీ అయిపోతుంది. ఎంత బాగుంటుందోనండి అసలు. నోరు బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు అయితే అసలు చాలా అంటే చాలా రుచిగా అనిపిస్తుంది. అన్నం మొత్తం మెంతి మజ్జిగతోనే తినేసేయచ్చు. ఎప్పుడైనా స్టమక్ అప్సెట్ ఉంది, పొట్టలో బాగాలేదు అన్నప్పుడు కూడా మనం ఇది చేసుకుంటే మనకి వాము వేసాం కాబట్టి డైజెషన్ కూడా అవుతుంది చక్కగా. ఇది వేసుకొని తినేసేయచ్చు. సో అంతే. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకుంటే మెంతి మజ్జిగ రెడీ. చూసారా ఎంత సింపుల్లో, టేస్టీ రెసిపీ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.